తెలంగాణ గ్రూప్ 1 వివాదం ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. నేడు గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపైన హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంకు సంబంధించిన హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. గతంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని అభిప్రాయపడిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు తీర్పు వెలువరించింది. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్తో పాటుగా గ్రూప్ 1లో ఉద్యోగాలు పొందిన పలువురు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనం 2022లో టీజీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకు టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా కూడా కమిషన్ అన్నింటినీ కలిపి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా ప్రిలియమ్స్కు, మెయిన్స్కు వేర్వేరుగా హాల్ టికెట్ నంబర్లు కేటాయించింది. నిజానికి ఇది చట్టవిరుద్ధం. ఆ తర్వాత జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో కేవలం 4 వేర్వేరు పరీక్ష సెంటర్లోని వారికే ఎక్కువ మార్కులు రావడం అనుమానాలకు తావిచ్చింది. పైగా సమాధాన పత్రాలను అన్ని సబ్జెక్టులకు చెందిన నిపుణులు మూల్యాంకనం చేయలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై టీజీపీఎస్సీ తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని స్పష్టం చేశారు. అవకతవకలు జరగకూడదని ఒక జవాబు పత్రాన్ని కమిషన్ ఇద్దరితో మూల్యాంకనం చేయించిందని తెలిపారు. ఇద్దరు వేసిన మార్కుల్లో తేడా 15% కంటే ఎక్కువగా ఉంటే మూడో వ్యక్తి మూల్యాంకనం చేస్తారని తెలిపారు. అయితే ఆ జవాబు పత్రాలు ఎవరు దిద్దారనేది మరొకరికి తెలియకుండా గోప్యంగా ఉంచారని వివరణ ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరుగా హాల్ టికెట్లు జారీ చేస్తామని, కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు నిజం లేదని, కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారనే కారణంతో పరీక్షలను రద్దు చేయడం సరే కాదని వాదించారు. నేడు కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ గ్రూప్ 1 వివాదం ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. నేడు గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపైన హైకోర్టు తుది తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక వివాదం సంబంధించిన విషయంపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఇప్పటికే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 ర్యాంకర్లకు జాబ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ కూడా గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి. ఒకే పరీక్ష కేంద్రం వద్ద చాలా మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేశారు. చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు. మరోవైపు మూల్యాంకన విషయంలో, ప్రశ్నాపత్రాలకు సంబంధించిన విషయంలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. గ్రూప్ 1ని రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ పెట్టాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు గతంలో సింగిల్ బెంచ్ ఆశించారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ కూడా స్టే ఇవ్వడం జరిగింది. అయితే స్టే ఇచ్చిన తర్వాత వెంటనే డివిజన్ బెంచ్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా డివిజన్ బెంచ్ ని అదేవిధంగా దీంతో పాటు అభ్యర్థులతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అటు డివిజన్ బెంచ్ ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా విచారించినటువంటి కోర్టు ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది. ఇప్పటికే మనం చూడొచ్చు, చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 ర్యాంకర్లందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి పోస్టింగ్లు ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయంలో వారు పోస్టింగ్ చేస్తున్న సమయంలో ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మొత్తం మీద గ్రూప్ 1 పై ఒక వివాదం అయితే నెలకొంది గత కొంతకాలంగా. ఆ వివాదానికి ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము తుది
తీర్పు కూడా ఈ రోజు ఇవ్వనుంది కాబట్టి దానికి సంబంధించిన తీర్పు పైన సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను సస్పెండ్ చేసింది, మధ్యంతర ఉత్తర్వులు కూడా డివిజన్ బెంచ్ ఇచ్చింది. కాబట్టి మరి అదే తరహాలో అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరైతే గ్రూప్ 1 ర్యాంకర్లు పోస్టింగ్ చేస్తున్న అభ్యర్థులకు ఫేవర్ గా వస్తుందనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ వాదనలు పరిలోకి తీసుకుంటుందా లేదా పిటిషనర్ వాదన పరిలోకి తీసుకుంటా అనేది కూడా మరి కాకపోతే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఉదయం 11 గంటలకు ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.